ఇది ఎవరికి వెళ్తారో వాళ్ళకైతే చిన్న సర్ప్రైజ్ ఉంటది. డేర్ చేయాల్సిందేదా. ఓకే బ్రో, టచ్ చేస్తున్నా. చూడు బ్రో, టచ్ చేసా. చాలా భయంగా ఉంది, వెళ్ళిపోతుందా బ్రో? కుడిదైనా సౌండ్ ఏందిరా? డైరెక్ట్ చచ్చిపోతాను, ఇంత కష్టం. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రియేటివ్ వైబ్. ఈ రోజు అయితే మనం చేయబోతున్న వీడియో ఏంటంటే ట్రాక్టర్ లో క్యాంపింగ్. అండ్ ఈ రోజు అయితే మన ఫస్ట్ క్యాంపింగ్ మన ఛానల్లో ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు. అండ్ మా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎట్లుంటుందో మీకు చూపెట్టబోతున్నాం. ఈ సామాన్లతో మేము ఏమైంది సర్వైవ్ చేసి మేము చూపెట్టడం ఎట్లుంటుందో మీరు ఒకసారి చూసి, అండ్ మీ తరఫు నుంచి మాకు కావాల్సిన ఎంకరేజ్మెంట్ అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయమని మేము అడుగుతున్నాం. ట్రాక్టర్ అనేది సెటప్ మొత్తం చేసి ఒకసారి మన ఏమైంది ఫుడ్ తీసుకొచ్చుకున్న ఒకసారి అలా చూపెట్టు. ఓకే, ఇవి మన ఫుడ్ అయితే నైట్ మనం క్యాంపింగ్ కోసం తీసుకొచ్చుకున్న ఫుడ్ ఇది. మొత్తం ఎక్కడంటే మనం గుట్ట దగ్గరలో ఉన్నాం. ప్రజెంట్ అక్కడ గుట్ట దగ్గరలో ఉంది. ఇక్కడ గుట్ట కాడికి వచ్చేస్తాం. ఇప్పుడు నైట్ ఏంటంటే మొత్తం 24 hours నైట్ క్యాంపింగ్ చేస్తాను. ట్రాక్టర్ లో క్యాంపింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇలా మన క్యాంపింగ్ లో ఒకటి కొత్త గ్యాస్ కొనుకొచ్చుకున్నాం వేయాలి. అట్లాగే ఎగ్గులు కూడా తీసుకొచ్చుకున్నాం. బ్రెడ్ ఆమ్లెట్ వేయడానికి బ్రెడ్ కూడా తీసుకొచ్చుకున్నా. బ్రెడ్ ఉంది, బ్రెడ్ ఆమ్లెట్ ఉన్నది. నెక్స్ట్ తర్వాత ఇగో మనం చాయ్ పెట్టుకోవాలి. చాయ్ పెట్టుకోవడానికి ఇగో ఈ బౌల్ కూడా తీసుకొచ్చుకున్నాం. తర్వాత చాయ్లకు ఇంకో బ్రెడ్ కూడా తెచ్చుకున్నాం ఎక్స్ట్రా. తర్వాత ఇగో మన చాయ్లకు కావాల్సిన సామాన్లు చక్కెర, చాపత్త. నెక్స్ట్ ఇగో మన బ్రెడ్ ఆమ్లెట్కి ఆయిల్ తీసుకొచ్చుకున్నా, దాంట్లోకి ఉప్పు. తర్వాత ఇంకోటి కారం పొడి తెచ్చిన కదా ఫ్రెండ్స్. ఇది మొత్తం ఎర్ర కారం, ఘోరం ఉంటుంది కాటు మాత్రం. ఇగో తర్వాత ఇగో చాయ్ గ్లాసులు. తర్వాత మనం థమ్స్అప్ కూడా తీసుకున్నాం. దాంట్లో ఇప్పుడు తీసుకురాలి కూలిపోతుందని గ్లాసులు కూడా ఉన్నాయి. ఒకవేళ నైట్ అయిందంటే ఇగో లైట్లు కూడా ఎక్స్ట్రా లైట్లు తెచ్చుకున్నాం. తర్వాత ఇగో ఇవి చాలా ఇవ్వకపోతే ఈ లైట్ కూడా తెచ్చుకున్నాం ఇట్లా. ఇగో తర్వాత తినడానికి బ్రెడ్ ఆమ్లెట్ తినడానికి ప్లేట్లు కూడా తెచ్చుకున్నాం. చాయకు మాత్రం ఇది తెచ్చుకున్నాం జాలి. ఇగో నెక్స్ట్ మన వాంటెడ్ ఏంటంటే ఇగో బ్రెడ్ ఆమ్లెట్ వేసేది పెనం కూడా తెచ్చుకున్నాం. ఫుల్ బబ్బులా చేసిన ఈ రోజు అయితే వర్షంలో మన క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. కొత్త పొయ్యి ఇవ్వాలని అంటు పెడతాను ఫస్ట్ టైం ఫ్రెండ్స్. మరి కొత్త పొయ్యి అయితే అంటు పెడతాను. కొత్త పొయ్యి బాగా మండుతాను కానీ. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది ఆయిల్. అది మొత్తం ఇప్పుడు మంటలు వేస్తుంది. గాయస్ ఆయిల్ ఇవ్వాలి ఇప్పుడు నాకైతే. అంటే పెంకాయ నూనె అయిపోయి నీళ్ళు అయిపోయి. అరే ఆయిల్ ఇరా. నెక్స్ట్ తరసం చెక్ కావాలా? చల్లారుతుంది నూనె. అరే వా, కూర్చొని కూడా అలా వారి పడాయి. బ్రెడ్ ఒకటి, ఉప్పు. ఫ్రెండ్స్ ఫస్ట్ వేసినది ఫెయిల్ అయిపోయింది. ఏమైంది రా ఇంతసేపటి నుంచి లేట్ అయినావు? ఏంటి అవి? పాలు అండ్ థమ్స్అప్. అంటుపెట్టు. పాలు ప్యాకెట్ ఇంపిపోయిరా కొంచెం పెట్టు, లేదా మొత్తం ఆరిపోతాయి మరి. అరే రావుతలేదేమిరా? చక్కెర ఉప్ప అది ఉప్పు రే. కొన్ని పోయిరా రే. ఇంకో నువ్వు గంజులు లేపటట్టు మంట పెట్టి మూతయిరా. గుడ్ల తీరా, మాడిపోతుంది. ఏం కాదు, కంచు పెడదాం. అది మొత్తం బోరేస్ మీద పడబోతుంది. మొత్తం మీద పడుతుంది. ఆవు చక్కెర బ్రో, చక్కెర సరిపోదా? కాదు కానీ పట్టుకున్నాడు ఇట్లా పట్టుకోవాలి మరి మీద పోతుంది. పోయానా చక్కెర ఎత్తాడు మావాడు. వేసాయి. ఇంకొంచెం వేయాలి ఎక్స్ట్రా. ఇంకొంచెం వేయి. అవురు తోడ ఉప్పు వేరే ఇంకోటి తీసి దాని ప్లేట్ పెట్టు. ఓకే పెట్టు. వెరీ గుడ్. మనం ఇట్లా ఉండాలిరా. నేను ఒక పొడుపు కథ అడుగుతా, మీరు ఎవరైనా చెప్తే మీకు ఒక సర్ప్రైజ్. ఓకే, చాక్లెట్ ఆర్ సర్ప్రైజ్. ఓకే, సంథింగ్. యా గాయస్, మీకు ఎవరికైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్లు వేయండి. ఇది ఎవరికి తెలియదు నాకు తెలుసు.
వీళ్ళు చెప్తే మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా సర్ప్రైజ్ మీరు ఒకసారి ఎవరికైనా వెళ్తే మాత్రం కామెంట్లు వేయండి. కొస నల్లనా నడుము ఎర్రనా మీద తెల్లనా? కొస్స మీద కొస్స కదే మీద కదే కొస నల్లనా నడుము ఎర్రనా మీద తెల్లనా? ఇది ఆ లోపు వంగేటట్టున్నది మరి చూసుకోరి. ఈ వీడియోలో ఇది చెప్పాను, నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో కోసం మీరు కామెంట్లు వేయండి, నెక్స్ట్ వీడియోలో దీని ఆన్సర్ చెప్తా. ఎలారా బాలరాజు అది చెప్పారా బాలరాజు పురాణ ఇగో ఇది అడిగిన దానికి సమాధానం ఆలోచించు బ్రో. అది వెళ్తలేదు బ్రో, ఇంటి వంటి ఇంటి ఇస్తలేడు, ఇంట్లో వాడేదా బయట వాడేదా? ఇంట్లో లేవు బ్రో, తెలిసిపోద్ది. ఇంట్లో వాడేదా? కింద నల్లనా మధ్యలో ఎర్రనా? మధ్యలో తెల్లగా మీద తెల్లనా? తెల్లనా పచ్చగానా? ఫ్లాగ్ ఇల్లుగడ్డ ఫ్లాగ్ అంటే నో బ్రో, వైట్ మిడిల్. కింద నల్లనా నల్లగా ఎర్రగా తెల్లగా? తెల్లనా. కొసం మీన్స్ కింద పొట్లం అడుగు భాగం. ఏంటి గాయస్ మనం చూసుకుంటా అయితే మస్తు పురుగులు వస్తున్నాయి. బ్రో ఇంటి వచ్చి బ్రో, ఎవరికి తెలియట్లేదు. సరే మీరు ఒకటి అడగండి బ్రో, మీరు చెప్పకపోతే మీరు ఇంటి నేను ఒక్కరిని అడిగినా కదా రాజు బ్రో, మీరు ఒకటి అడగండి, నేను చెప్పకపోతే అప్పుడు నేను ఇంటి ఇస్తా. బాబు అరే ఏరు బాబు మూతయిరా చంపై బొమ్మల చంపై రాటి పనులు చేయదు, అందుకే ఎందుకు బ్రో మనకు తెల్లటలకు రెండాకి పెట్టాలి. క్వశ్చన్ అడగాలి మ్యాట్రిమోనీలో పోతాడు. నువ్వు అది ఎందుకు ఇప్పి పెట్టావు? అంగుళం ఆకు అడుగున్నర కాయ. అంగుళం ఆకు అడుగున్నర కాయ. ఇది ఎక్కడ విన్నట్టుందే. అంగుళం ఆకు అడుగున్నర కాయ. కళ్ళం చెక్కుంటే చాయ్ వాసన మాత్రం మస్తు వస్తుంది బ్రో. అల్లం ఎత్తాయి బ్రో. అల్లం గ్లాస్ మీరు తాగుతారా? నీకు అద్దా మసలాలే ఇంకానా? అది ఇంకా చిక్క గాలే. ఆయన దీనికి పీకి నాకు ఎప్పుడు పోతాడు అన్న నాకు చాయ. ఆగు రాజా, కింద పడుతుంది మరి చూసుకో. నువ్వు డైరెక్ట్ పోసావు, ఆగు నువ్వు పోయి ఇగో అట్లా ఓలు పట్టుకుంటే ఓలు పోతే పేరు అవుతుంది. ఫెయిల్ అవుతుంది పోయి. మన 4 కావాలి రో. చాయ్ అయితే రెడీ అయింది. ఓకే ఇప్పుడు టేస్ట్ చూద్దాం, మన రాజుగారు వేసిన చాయ్ ఎట్లా చూద్దాం. బాగుందిరా చాయ్. ఓకే ఓకే చాలా బాగుంది. నెక్స్ట్ ప్లానింగ్ ఏంటంటే హోటల్ పెడదాం చూస్తాను. ఇక ఇందులో హోటల్ పెట్టి చూడే ఇక సూపర్ ఉండదు. మన చేసిన చాయ్ మంచిగా ఉన్నది అని చెప్పి అంటాడు. ఆ సౌండ్ ఏందిరా చాయ్ తాగుతా అంటే? సౌండ్ ఫీలింగ్ కుడిదైనాడు. ఆ సౌండ్ ఏందిరా? బర్రె కుడిదైనాడు. బర్రె కుడిదైనాడు అంత సౌండ్. అరే తాగినట్టు ఉంటే తింటారా? మెల్లరా రే, గొంతులో పుచ్చుకునేవు. ఇంకో గ్లాస్ అవుతుంది అలా వేసుకో పోసుకో. కుడిదైనాడు మాత్రం తాగరు. బండికి బొచ్చలు ఉంటాయి రా. ఒకటి లాస్ట్ అయిపోయినట్టే. మూడోసారి చాయ్ చాయ్ తాగే బతికేటట్టున్నా లేడు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ట్రూత్ ఆర్ డేర్ ఆడబోతున్నాం. నీకే ట్రూత్ ఆర్ డేర్. డేర్ బ్రో, డేర్ అటిగా అన్న కొంచెం డేర్ గట్టిగా ఇవ్వాలి. డేర్ గట్టిగా అంటే ఇక్కడ గోరీలు వేసినావా? ఆ గోరి కాడికి పోయి రావాలి. అన్న నువ్వు ఒకసారి ఆ గోరి కాడికి పోయి రావాలి మరి డేర్ అదే. ఓకేనా? డన్. అన్న ఇప్పుడు ఒకసారి దూరాన్ని ఉన్నాయి గోరీలు, అక్కడికి పోయి అత్తడట. గోరి కాడిగా పోయి రావాలి. గోరి కాడికి పోయి గోరి 2-3 ఉన్నాయి ఆడ గోరీలు, అక్కడికి పోయి డేర్ వేసి రావాలి. గుట్టకున్నాం టచ్ చేసేస్తావా? గోరిని టచ్ చేసేస్తారట. మరి మనం ఇచ్చినట్టు డేర్ కటింగ్ ఎక్కువ కదా అన్న. గోరి కాడికి పోవాలి. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా డేర్ చేస్తాను, డేర్ చేయాల్సిందేదా?
జీవితం నువ్వే అక్కడ పోదా అక్కడ గోరికాడికి ఖచ్చితంగా పోవాల్సిందే కదా, తప్పదంటావా తప్పది. బ్రో ఎవరు 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 వచ్చారు? ఓకే, గోరెలు చూద్దాం ఒకసారి. గోరెలు చూపెట్టు. బ్రో ఓకే బ్రో టచ్ చేస్తున్నా చూడు బ్రో టచ్ చేసా దా బ్రో సరే వెళ్ళిపోదాం చాలా భయం ఉంది స్టార్ట్. డేర్ సరే, ఇప్పుడు మన అంజన్ అక్కడ గోరికాడ వేయచ్చు. నో బ్రో అంతా ఎప్పటికి బయట అయితే మంచిగా ఉండదు బ్రో, ఇక్కడ ఇన్న ట్రై చేద్దాం బ్రో. ఏం చేద్దాం? ఈ థమ్సప్ తాగుదాం తాగుకుందామా? మొత్తమా కాదు బ్రో, కాదు బ్రో ఆపకుండా గిలాసాలు చెప్పాలి. ఆపకుండా ఒక గిలాస్, ఒక గ్లాస్ ఆపకుండా ఆపకుండా నాన్ స్టాప్. డేర్ అన్నాడు కదా, డేర్ అన్నాక అడుగుడు ఏముంది ఇక. అంతే డేర్ అన్నావు మేము చెప్పింది చేయాలి. చెప్పింది చేయాలి, చేయకపోతే మళ్ళీ ఒకటి మళ్ళా డేరే మళ్ళీ డేరే మళ్ళీ ఇంత కాదు. అది ఏంటిదేంటిది? సరిపోతా బ్రో ఇంకా నింపన్నా మీ ఇష్టం బ్రో. బ్రో బాటిల్ మరి ఓరైతే బ్రో ఇది వేసే బ్రో. ఇది ఏం చేయాలి ఇప్పుడు? ఇది వేయకపోతే మాత్రం మళ్ళీ డేర్ హెవీ గ్లాస్ దించకుండా బ్రో తాగాలి. రాజు బ్రో ఇది వేయకపోతే మాత్రం డేర్ హెవీగా ఉండాలి. జస్ట్ దించకుండా తాగాలి అంతే కదా? అది వితిన్ 5 సెకండ్. అవసరం లేదు మీరు లెక్క bro, పెడతారా? time అవసరం లేదు. లెక్క పెడతారా? సిప్ మాత్రం కింద పెట్టేసి అంతే కదా? పెట్టినాం అనుకో మళ్ళీ వేరే డేర్ ఇస్తాం. అది ఓకే తీసుకుంటానా? స్టార్ట్. 5 4 3 3 2 2 1 అయిపోయింది. టైం కంప్లీట్. టైం కంప్లీట్. యు ఆర్ లూజ్. ఓకే బ్రో నెక్స్ట్ నెక్స్ట్ నింపాడే. మీ ఇంట్లో ట్రూత్ ఆర్ ట్రూత్ ఎవరు పెడదాం? ఓకే, ఇప్పుడు మీ ఇంట్లో తెలియకుండా చేసిన పని ఏంటి? మీ ఇంట్లో మీ డాడీ తెలియకుండా మీ డాడీ కూడా చేసిన పని ఏంటిది? మా డాడీ డ్యూటీ అయిన వాళ్ళే పర్సులోకి వెళ్ళి పైసలు తీసుకొని పోయి కొనుక్కొని తిన్నా. ఏం కొనుక్కున్నావు అది చెప్పాలి ఫస్ట్. దుకాణంలో కొనుక్క తిన్నావా? దుకాణంలో తినేది డాడీ కూడా చేసిన పని చెప్పు ఒకటి. ఏం లేదు, పైసలు తీసుకొని పోయి పార్టీ చేసుకున్నాం. అదే బ్రో ఎవరికి ఇచ్చావు పార్టీ? ఇప్పటిదాకా మనం వేసుకున్న బ్రెడ్ ఆమ్లెట్ గా చూద్దాం. ఆకలి అయితే అంత తొందర రీరా. ఇగో వా పురుగు పడ్డది. అది ప్యాక్ చేసి ఇంకా దాంతో ఎందుకు చేత్తోనే రా? చేతితో తినేసి బ్రో దాన్ని పెడతావా? వావ్ బ్రో మస్తు ఉన్నాయి. బ్రెడ్ ఆమ్లెట్ ఫ్రెష్ అండ్ హెల్దీ. నేనైతే ఏం చెప్తా ఎట్లున్నా వేసింది అయినట్టు మంచిగా ఉన్నది. ఏమన్నాడు? తీసే అన్న ఎందుకురా? ఏంటిది ఏమో తీసేయాలన్నావు. మంచిగా ఉంది. కొంచెం పక్కకి మేము అప్పుడే ఉన్నాడు. ఏమో అనుకున్నా కానీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే మస్తు వచ్చినాయి. నాకు చెప్పుదంటే మాటలు ఎత్తలే, మధ్యలో ఏడుపు చూస్తుంది. మంచి ఆర్డర్ చేసినట్టు బ్రెడ్ నెట్ అక్కడ చేస్తాను. సో గైస్ ఇప్పుడైతే టైం వచ్చేసి 12:30 అవుతుంది. అండ్ మా ఊళ్ళో అయితే ఆల్మోస్ట్ నిద్ర వచ్చినట్టు పండుకున్నారు. ఇప్పుడైతే పడుకుంటున్నాం, మళ్ళీ మార్నింగ్ లేద్దాం. గుడ్ నైట్ అమ్మా.